గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. మరో మైలురాయిని చేరుకున్న శంకర్. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం. కథ విషయాలను ఇక్కడ సంక్షిప్తంగా వివరించండి. స్పాయిలర్లు లేకుండా కథాంశం గురించి ఒక అవలోకనమివ్వండి. విశ్లేషణ. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతని నటన, డాన్సు, ఫైట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అతను మెరిశాడు. శంకర్ దర్శకత్వం. శంకర్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, కెమెరా వర్క్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కథను అతను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఇతర నటీనటుల ప్రదర్శన, ఇతర ముఖ్యమైన పాత్రధారుల ప్రదర్శన గురించి వివరించండి. సాంకేతిక విభాగం, సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ అన్నీ కూడా చిత్రానికి మరింత బలం చేకూర్చాయి. కథ మొదటి భాగంలో ఆసక్తిగా సాగుతుంది, కాని రెండో భాగంలో కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా సాగుతుందనే భావన కలుగుతుంది. బలాలు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. శంకర్ దర్శకత్వం. విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం. బలహీనతలు. రెండో భాగంలో కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ముగింపు. గేమ్ చేంజర్ ఒక వినోదభరితమైన చిత్రం. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు. శంకర్ తనదైన శైలిలో మరో మైలురాయిని చేరుకున్నాడు. రేటింగ్ 3.5/5. చివరి మాట. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి.